ఇవాళ మా షూట్ కి అవుట్డోర్ కి వచ్చాం. ఇలా ఇంత ఎండలో దారుణంగా షూట్ చేస్తున్నాం చూడండి. సీజీలో గెదలు వస్తాయన్నమాట పైన. కాదు ఆవులు గేదెలు ఎవరు ఛానల్ ఓపెన్ చేసుకుని మా ఛానల్ తెలుసా నేను అడ్డుని అంటున్నాను. నేను ఛానల్ అడ్డు అనుకుంటే అమ్మ కవర్ చేస్తుంది మాట్లాడుతుంది. జావిలి తీసుకెళ్తే పిండము పొన్నం తాగడం వల్ల జరిగిండొచ్చు. వైదిక ఇవి క్లోజ్ అంటారు అనమాట. అంటే మీరు సీరియల్ చూస్తున్నప్పుడు ఫస్ట్ అందరూ కలిపి కనిపిస్తారు, దాని తర్వాత జూమ్ 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 అని ఒక్కొక్కరు మామూలు జూమ్ చేసి చూపిస్తారు కదా, అది ఇలాగా ఇండివిజువల్ గా చూసి దాన్ని ఎక్కిస్తారు అనమాట. ఈ ఫ్యాన్లు పెట్టుకొని అంబ్రెలాలు పెట్టుకుని మాకు యాక్చువల్లీ వాళ్ళు 2 ఫ్యాన్స్ పెట్టాను. కాదు అవుట్డోర్ లో కూర్చొని కూడా ఫ్యాన్లు పెట్టుకుంటున్నాం అంటే చాలా తేడా వీళ్ళు అనుకుంటారు, కానీ ఉంటే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ నుంచి నైట్. మామూలుగా మనం ఇంట్లోనే ఏసీలు ఫ్యాన్లు వేసుకుని ఇబ్బంది పెడతాము, అలానే ఇక్కడ షూట్లో మార్నింగ్ టు నైట్. ఇందాక గేదె ఇక్కడే దొరికింది. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి అనడానికి గేదెలే మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. మంచిగా హ్యాపీగా దొరికింది ఇప్పటివరకు ఆనందంగా ఇక్కడ. సో ఇలా 2 టెన్ చేశారు కదా, ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒక కెమెరాతో అక్కడ, ఒక కెమెరాతో ఇక్కడ తీసేస్తున్నారు. అండ్ మా క్యారవెన్ కూడా ఉంది. మా క్యారవెన్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అండ్ కిందంతా చూసారా, చిన్న చిన్న పువ్వులు ఆకులాగా వచ్చేసాయి మొత్తం. ఓపిక అంతా అయిపోయింది. మార్నింగ్ ఇప్పుడు 8కి వచ్చాము, సారీ 9కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడు వరకు ఈ ఎండలో చూస్తూనే ఉన్నాం. మధ్యలో లంచ్ కోసం ఒక 1 అవర్ క్యారవెన్ ఎక్కమంటే 40 మినిట్స్, 1 అవర్ కూడా కాదు. మేకప్ అంతా చేసేది, మమ్మల్ని అందంగా చూపించేది, ఇదిగోండి వచ్చేస్తున్నాము. ఇలా కాస్ట్యూమర్ మంచిగా మాకు బట్టలని నీట్గా ఐరన్ చేసి మాకు ఇస్తారు. ఇక్కడ క్యారవెన్ ఉంది. ఇది హాఫ్ మెన్ అనమాట. ఇక్కడ చెప్పాను చూడండి. ఈ మెట్లు చాలా హైట్ గా ఉన్నాయి, చాలా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది. అమ్మా నా జుట్టు ఇలా ఉందా, ఇంత దారుణంగా ఉందా. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో లొకేషన్కి షిఫ్టింగ్ ఉంది. సో ఇక్కడ ఇది ఏసీ ఉంది, చిన్న కంఫర్టబుల్గా ఎలా ఉంది. అటు ఇక్కడ ఒక చిన్న మిర్రర్, ఇక్కడ ఒక పెద్ద మిర్రర్. ఇది రెస్ట్ రూమ్. అది సంగతి. రామోజీ ఫిల్మ్ సిటీలో మీకు ఎలా ఉంటాయి హాస్పిటల్ అని, అదన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ స్టూడియోస్ ఉంటాయి. ఆ స్టూడియోస్లో మేము బేసిక్లీ షూట్స్ అవుతుంటాయి అనమాట, సీరియల్ షూట్స్ అన్నీ కూడా. ఎలా అంటే హాస్పిటల్కి హాస్పిటల్ లాగా, పోలీస్ స్టేషన్ లాగా బుడ్డిగా అన్నీ ఉంటాయి. సో అవి చిత్రమందిర్ స్టూడియోస్ అని, దాని తర్వాత ఎస్ఎస్ స్టూడియోస్ అని చాలా స్టూడియోస్ ఉంటాయి. సో అలాంటి స్టూడియోస్లో వెళ్తుంటాము. యూజువల్లీ ఏంటంటే ఏమైనా హాస్పిటల్ సీక్వెన్సెస్ అలా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట, లేదంటే యూజువల్లీ ఇంట్లోనే అయిపోతుంది. సో యా, లెట్ మీ జస్ట్ చేంజ్ అండ్ షో యూ దట్ లొకేషన్. అవుట్డోర్ షూట్ ఎలా అవుతుందో చూసేసారు కదా. ఇప్పుడు పార్ట్ 2లో ఇండోర్ షూట్ ఎలా జరుగుతుందో చూపిస్తా. So until then, stay tuned. Don't forget to subscribe. Bye-bye.